టాటా టియాగో ఈవీ 2026 ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేశారు అండ్ ₹1,00,000 వరకు ప్రైస్ అయితే తగ్గించారండి. అండ్ ఇందులో ఉన్నవి 4 వేరియంట్లు, కానీ ట్విస్టులు 44 అన్నట్లు ఉన్నాయి. సో ఏ వేరియంట్ తీసుకుంటే మీకు డబ్బులు సేవ్ అవుతాయి, ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్, మీకు ఏ వేరియంట్ కరెక్టో ఈ వీడియోలో చెక్ చేద్దాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడం చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు ఒక ఈవీ కార్ కొనే ప్రాసెస్లో ఉంటే కనుక మన వాట్సాప్ గ్రూప్ ఉంది ఈవీ మామ అని చెప్పి. సో ఎలక్ట్రిక్ కార్స్ కొనాలనుకునే అందరూ జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు, కొటేషన్ షేర్ చేసుకుంటున్నారు, గ్రూప్గా వెళ్ళి బుకింగ్ చేస్తున్నారు. దానివల్ల ఎక్కువ డిస్కౌంట్స్ అయితే దొరుకుతున్నాయి అండ్ రైట్ డెసిషన్ తీసుకుంటున్నారు. సో కమ్యూనిటీలో జాయిన్ అవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ యూస్ చేసి మీరు కమ్యూనిటీలో, మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు వేరియంట్స్ వైజ్ మనం చూసుకునే ముందు ఫస్ట్ అయితే టాటా టియాగో సేఫ్టీ వైజ్ చూసుకుంటే, టాటా టియాగో ఇంతకుముందు చేసిన క్రాష్ టెస్ట్లో గ్లోబల్ ఎన్క్యాప్లో 4 స్టార్ వచ్చిందండి. అండ్ వీళ్ళు లాంచ్ టైంలో కూడా ఒక టియాగో కార్ని 2 సార్లు డబుల్ క్రాష్ టెస్ట్ చేసి చాలా స్ట్రాంగ్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. యాక్చువల్గా వాళ్ళు వాడిన సిఎన్జీ కారు, బట్ ఎలక్ట్రిక్ కారు కూడా సేఫ్గానే ఉంటుంది. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ యాజ్ అ స్టాండర్డ్, ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ విత్ ఏబిడి వస్తుంది. ఐసోఫిక్స్ అంటే చిన్నపిల్లలు సీట్ మనం మౌంట్ చేయడానికి కూడా ఉంటుంది అనమాట. అండ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇస్తున్నారనమాట. సో తర్వాత మనం కలర్ చాయిసెస్ గురించి చూసుకున్నట్లయితే మొత్తం ఏ వేరియంట్లో ఏ కలర్స్ దొరుకుతున్నాయో చూద్దాం. ఫస్ట్ స్మార్ట్ 19 అనే వేరియంట్ ఉంది. ఇందులో మనకి ప్యూర్ గ్రే, డెటోనా గ్రే, ప్రిస్టీన్ వైట్, ప్యాంగాంగ్ పల్స్, ఈ 4 కలర్స్ అయితే దొరుకుతున్నాయి. అండ్ ప్యూర్ ప్లస్ 19 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఒకటి ఉంది, ప్యూర్ ప్లస్ 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. ఈ రెండింటిలో కూడా మనకి స్మార్ట్లో దొరుకుతున్న 4 కలర్స్తో పాటు ఇంకా సోబో సర్జన్ ఒక కలర్ అయితే యాడ్ అవుతుంది, ఇది కొంచెం క్లాసీగా ఉన్నది. అండ్ టాప్ వేరియంట్లో క్రియేటివ్ ప్లస్ 24 వేరియంట్లో డెహ్రాడూన్ డ్యూ ఈ కలర్ అయితే మనకి దొరుకుతుందండి. సో ఇవండి కలర్ ఆప్షన్స్. సో ఇప్పుడు వేరియంట్స్ వైజ్ ఫీచర్స్లో చూద్దాం. స్మార్ట్ 19 అంటే ఇది బేస్ వేరియంట్ అండి, 7,30,000 ఆన్ రోడ్ ప్రైస్. అదే మనకి బ్యాస్ కాకుండా చూసుకున్నట్లయితే 7,30,000 ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. ఇందులో దొరికే ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సెంట్రల్ లాకింగ్ విత్ కీ దొరుకుతుందండి, రిమోట్తో మీరు లాక్ చేయడానికి ఉండదు. తర్వాత 14 ఇంచ్ స్టీల్ వీల్స్ దొరుకుతున్నాయి. డ్రైవింగ్ మోడ్స్ సిటీ అండ్ స్పోర్ట్ 2 డ్రైవింగ్ మోడ్స్ దొరుకుతున్నాయి. అండర్ థై సపోర్ట్ ఇస్తున్నాడు సీట్స్కి, ఇది ఒకటి ఇంట్రెస్టింగ్గా వచ్చింది. డిజిటల్ ఐలాండ్ క్లస్టర్ ఒకటి పట్టుకొచ్చాడు. డిజిటల్ క్లస్టర్ కాకుండా 12 వాల్ట్ పవర్ సాకెట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే యూఎస్బి టైప్ ఏ, టైప్ సి అలాంటివి ఏం లేవు. ఆ సిగరెట్ లైటర్ సాకెట్ అంటారు కదా, అది మాత్రమే యూజ్ చేస్తున్నారు. తర్వాత ఆటోమేటిక్ ఏసీ, ఏసీ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది, ఇదొక ఫీచర్ అయితే పట్టుకొస్తున్నారు. స్మార్ట్ 19 వేరియంట్లో ఓకే కొన్ని ఫీచర్స్ ఉన్నా సరే చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే మిస్ అవుతున్నాయి. సో స్మార్ట్ 19 అంత రికమెండబుల్ కాదు, మీరు టైట్ బడ్జెట్లో ఉంటేనే మీరు దీని గురించి ఆలోచించాలి. ఇప్పుడు సెకండ్ వేరియంట్ ప్యూర్ ప్లస్ 19లో మనకు వచ్చే ఫీచర్స్ చూస్తే 20.32 సెంటీమీటర్స్ టచ్ స్క్రీన్, అంటే 8 ఇంచ్ టచ్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు ఇది. సో దీంతో పాటు 4 స్పీకర్స్ ఇస్తున్నారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అది యూస్ చేసుకొని మనం మన ఫోన్ని మీ కార్లో ఉన్న స్క్రీన్ కనెక్ట్ చేసుకొని మ్యాప్స్ చూసుకోవచ్చు, మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత స్టీరింగ్ కంట్రోల్, స్టీరింగ్ వీల్ మీదే ఫోన్ కాల్ ఆన్ చేయడం, ఫోన్ కాల్ అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టీరింగ్ నుంచే మ్యూజిక్ యొక్క వాల్యూమ్ తగ్గించడం, పెంచడం అవుతుంది. ఇలాగనమాట స్టీరింగ్ కంట్రోల్స్ వల్ల బెనిఫిట్. తర్వాత రేర్ డీఫాగర్, సో రేర్ మిర్రర్ మీద ఫాగ్ అది ఉంటే దాన్ని డీఫాగర్ యూజ్ చేస్తే అది పోతుంది అనమాట. ఎస్పెషల్లీ చలికాలంలో ఎక్కువ ప్రాబ్లం అవుతూ ఉంటాయి, చలికాలం వర్షాకాలంలోనే. తర్వాత రేర్ వ్యూ కెమెరా, సో బ్యాక్ ఏమవుతుందో ఆ కెమెరా బట్టి మనం చూసుకోవచ్చు, సో మనం జాగ్రత్తగా ఉండొచ్చు. తర్వాత డే నైట్ ఐఆర్విఎం ఒకటి వస్తుంది. సో డే నైట్ ఐఆర్విఎం ఇది ఆటో డిమ్మింగ్ ఎలా ఉంటుందంటే, మనకి మన ముందు కార్లో ఉన్న మిర్రర్ ఉంది కదా, ఆ మిర్రర్ కొంచెం లైట్స్ అవి పడుతున్నప్పుడు మనకి ఎక్కువ గ్లియర్ కొట్టకుండా ఉండడానికి అయితే యూజ్ అవుతుంది. సో ప్యూర్ ప్లస్ 19 ఇది ఓకే అండి, వాల్యూ ఫర్ మనీ లాగా అనిపిస్తుంది. బేసిక్ ఫీచర్స్ అన్ని దొరికేస్తున్నాయి. ఇక్కడ మనకి 8.85 lakhs ఆన్ రోడ్ ప్రైస్ పెడితే మీకు ఇవి దొరుకుతున్నాయి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 1,55,000 మనం ఎక్స్ట్రా కడుతున్నాం. అంటే ఈ ఫీచర్స్కి
1,55,000 స్మార్ట్ ప్లస్ 19తో పోల్చుకుంటే ఈ మొత్తం నేను చూపిస్తున్న ఫీచర్స్ ఉన్నాయి కదా, వీటికి 1,55,000 కడుతున్నాం. ఇది కొంచెం ఎక్కువ నాకైతే అనిపిస్తుంది, బట్ ఆప్షన్ లేదు, వీళ్ళు ఇక్కడ బాగా ప్రీమియం అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ప్యూర్ ప్లస్ 19 24 కిలోవాట్ ఉంది. సో సేమ్ ఫీచర్స్ దొరుకుతాయి, జస్ట్ బ్యాటరీ ప్యాక్ మాత్రం మనకి కొంచెం పెద్ద బ్యాటరీ ప్యాక్ అయితే దొరుకుతుంది అన్నమాట. 24 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ దొరుకుతుంది. సో ఈ 24 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్కి 19 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్కి రేంజ్ విషయంలో డిఫరెన్స్ ఎంత అంటే, రియల్ వరల్డ్ మనకి 19 కిలోవాట్ అయితే 160 to 170 వరకు వస్తుంది. అదే 24 కిలోవాట్ అయితే కనుక 210 నుంచి 220 వరకు రావచ్చు మ్యాక్సిమం, అదనమాట. సో ప్యూర్ ప్లస్ అనేది కొంచెము 24 కిలోవాట్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంకొక డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, టాటా వాళ్ళు 19.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మీద వీళ్ళు ఆఫర్ చేస్తున్న వారంటీ 8 years or 1,60,000 kilometers మాత్రమే ఇస్తున్నారు. అదే మీరు 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తీసుకుంటే మీకు లైఫ్ టైం ఆర్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఇస్తున్నారు. లైఫ్ టైం అంటే 15 years అండి. సో అక్కడ కిలోమీటర్స్ మీద లిమిట్ లేదనమాట. సో ఇక్కడ ప్యూర్ ప్లస్ 24 కిలోవాట్ తీసుకుంటే మీకు బ్యాటరీ వైజ్గా మీకు ఎక్కువ వారంటీ అయితే దొరుకుతుంది, అది ఒక బెనిఫిట్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఫైనల్గా టాప్ వేరియంట్కి వద్దాం. టాప్ వేరియంట్ క్రియేటివ్ ప్లస్ 24. సో ఇది 10,40,000 అవుతుందండి. సో ఇది మనం ప్యూర్ ప్లస్ 24 కిలోవాట్తో పోల్చుకుంటే 52,000 ఎక్స్ట్రా. సో 52,000 ఎక్స్ట్రాకి మనకి ఎక్స్ట్రాగా ఏం దొరుకుతున్నాయో చూస్తే, టచ్ స్క్రీన్ కొంచెం పెద్ద సైజ్ ఇస్తున్నారండి, 26 అంటే 10 inch టచ్ స్క్రీన్ వస్తుంది. 360-degree కెమెరా విత్ బ్లైండ్ వ్యూ మ్యాటర్. 360-degree కెమెరా ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తున్నాను కదా, సో చుట్టుపక్కల ఏముందో మొత్తం చూసుకోవడానికి ఉంటుంది. తర్వాత క్రూజ్ కంట్రోల్ దొరుకుతుంది, క్రూజ్ కంట్రోల్ ఒక బెనిఫిట్. అండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇస్తున్నారు, హిల్ హోల్డ్ అసిస్ట్ ఇస్తున్నారు, రేర్ వైపర్ వాషర్ ఇస్తున్నారు, ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ ఇస్తున్నారు, 6-way అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇస్తున్నారు. సో రేర్ ఏసీ వెంట్స్ ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 52,000కి కంప్లీట్లీ పైసా వసూలు అండి. అఫ్కోర్స్ 10.4 lakhs పెడితే నేను పంచ్ వైపు కూడా వెళ్ళొచ్చు కదా అని ఒకటి ఉంటుంది. అంటే మీకు రేంజ్ మోర్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు పంచ్ వైపు వెళ్ళాలి. బట్ 10.4 lakhs పెడితే పంచ్లో మీకు ఎక్కువ ఫీచర్స్ అయితే దొరకవు, అది డిఫరెన్స్. అండ్ ఆల్సో పంచ్లో కూడా ఒక ట్విస్ట్ ఏంటంటే, మీకు పంచ్లో కూడా చిన్న బ్యాటరీ ప్యాక్ మీద వాళ్ళు ఇచ్చే వారంటీ వచ్చేసి 8 years ఇస్తున్నారు, పెద్ద బ్యాటరీ ప్యాక్ మీద అయితే లైఫ్ టైం వారంటీ ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కన్క్లూజన్గా ఏ వేరియంట్ కరెక్టు అని మనము తేల్చుకోవడానికి కొంచెం టఫ్ అండి. ఎందుకంటే ఇక్కడ ట్రిక్ ఏంటంటే, మీకు స్మార్ట్ 19 అంటే బేస్ వేరియంట్ తీసుకుంటే మీకు పెద్దగా వర్కౌట్ అవ్వదు. బట్ అదే ప్యూర్ ప్లస్ స్మార్ట్ మళ్ళీ క్రియేటివ్ మధ్య అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకే బడ్జెట్ టైట్ ఉంది అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ ప్యూర్ ప్లస్ 19 అండ్ మీ యూసేజ్ కంప్లీట్ సిటీలోనే ఉంటుంది. ఈవెన్ దో మీది లైక్ యూసేజ్ కూడా 1000 kilometers దగ్గర ఉంటుంది మంత్లీ, అండ్ సిటీ యూసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటే లైక్ యూ కెన్ గో ఫర్ ప్యూర్ ప్లస్ 19. ఇది 8,85,000కి వస్తుందండి. లేదు నేను ఎక్కువ వాడతాను, నాది ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి బ్యాటరీ వారంటీ నాకు ఇంపార్టెంట్ అండ్ ఆల్సో రేంజ్ కొంచెం ఎక్కువ ఉంటే బెటర్ నాకు అని చెప్పి ఆలోచిస్తే కనుక ప్యూర్ ప్లస్ 24 కిలోవాట్ అక్కడ 9.88 lakhs అవుతుందన్నమాట, అదొక ఆప్షన్. ఇంకొకటి, మీరు రెగ్యులర్గా రోజు మీరు మీ ఆఫీస్కి తీసుకెళ్తారు, కారు ఆఫీస్కి వెళ్తారు, అప్ అండ్ డౌన్ కలిపి లైక్ 100 kilometers అనుకుందాం, 100-120 kilometers. అండ్ మీరు వెళ్ళే ఆఫీస్కి వెళ్ళే దారిలో చాలా ఫ్రీగా ఉంటుంది రోడ్డు, హైవే టైప్ ఉంటుంది, లేకపోతే హైదరాబాద్ లాంటి ప్లేస్లో అయితే ఓఆర్ఆర్ ఎక్కుతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే మీరు ఇంకేం చేయవసరం లేదు క్రూజ్ కంట్రోల్ పెట్టుకోవడం వల్ల. సో క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి మీకు హైయర్ వేరియంట్కి వెళ్ళడం ఎక్కువ వాల్యూ ఫర్ మనీ అవుద్దండి. సో వాల్యూ ఫర్ మనీ అనేది అందరికీ ఒకలా ఉండదు, ఒక్కొక్కరి అవసరం బట్టి ఉంటుంది. సో బేస్ వేరియంట్ అంటారా, ఓకే మీకు ఇవన్నీ అవసరం లేదు, ఎక్స్ట్రా ఫీచర్స్ అవసరం లేదనుకుంటే బేస్ వేరియంట్ కూడా వర్తే. 7,30,000కి ఇంకా ఆ బడ్జెట్లో ఎలక్ట్రిక్ కార్ అనేది ఎక్కడ దొరకట్లేదు అనమాట, వెరీ మచ్ వర్త్. కానీ అందులో చాలా ఫీచర్స్ మిస్ అవుతున్నాయి, మనకి స్పీకర్స్ లేవు, టచ్ స్క్రీన్ లేదు, ఇవి లేవు. కానీ వీళ్ళు ఏం చేశారంటే దానికోసమే చాలా ఎక్కువ ప్రైజింగ్ వేశారు, 1,50,000 rupees మనకి బేస్ వేరియంట్తో పోల్చుకుంటే ప్యూర్ ప్లస్ వేరియంట్లో చాలా ఎక్కువ వేశారనమాట. సో ఫైనల్ డెసిషన్ అయితే అండి, నా సజెషన్ వచ్చేసి నా 2 recommendations అయితే, ఒకటి మీకు ఫుల్ ఫీచర్స్ కావాలి అండ్ బ్యాటరీ వారంటీ ఫుల్గా ఉండాలనుకుంటే 10.4 lakhs ఖర్చు పెట్టి
ఆన్ రోడ్ ప్రైజెస్ క్రియేటివ్ ప్లస్ 24 వేరియంట్ తీసుకోండి, లేకపోతే ప్యూర్ ప్లస్ 24 కిలోవాట్ అవర్ బ్యాటరీ. ఈ 2 వేరియంట్స్ అయితే నేను ఎక్కువ సజెస్ట్ చేస్తానండి. ఈవీ కార్ విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయండి, ఎందుకంటే ఈవీ కార్ అనేది కొత్త టెక్నాలజీ, మీకు కరెక్టా కాదా, రెండోది ఈవీ కార్ తీసుకుంటే వచ్చే రిస్క్లు ఏమున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే మీరు నాతో కూడా డైరెక్ట్గా మాట్లాడచ్చు. మాట్లాడి మీ కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ చేసుకొని ఒక రైట్ డెసిషన్ తీసుకోవచ్చండి. నాతో కన్సల్ట్ చేయాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఆ లింక్ యూస్ చేసి మీరు కన్సల్టేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కార్ ఆల్రెడీ కొని ఉన్నారు, ఎలక్ట్రిక్ కార్ మీ దగ్గర ఓన్ చేసుకుంటున్నారు, అండ్ కార్కి ఎలాంటి యాక్సరీస్ కరెక్టో లేకపోతే ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కార్ మామ డీల్స్ ఛానల్ ఉందండి, అది జాయిన్ అవ్వచ్చు. ఈ కార్ మామ డీల్స్ ఛానల్ ఇక్కడ కింద ఉన్నది లింక్, ఆ లింక్ యూస్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ టియాగో ఈవీ గురించి చూస్తున్నారంటే మీకు ఎలక్ట్రిక్ కార్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని తెలుస్తుంది. సో టియాగో ఈవీ లాగే నేను పంచ్ ఈవీ వేరియంట్స్ వీడియో కూడా చేశాను, అది కూడా చెక్ చేయండి. సో దట్ మీకు మేబీ మీరు ఒక 10 lakhs ప్లస్ బడ్జెట్లో ఆలోచిస్తున్నప్పుడు పంచ్ ఈవీని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఆ వీడియో కూడా చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది.